వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్గాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఇటీవల కేంద్ర కమిటీ పేరిట సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దాదాపు ఏడాది కాలంలో 366 మంది కామ్రేడ్లను తాము కగార్ ఆపరేషన్లో కోల్పోయామని సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది. రాబోయే సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 21వ వారోత్సవాలు నిర్వహించుకోవాలని సానుభూతి పరులకు, ప్రజా సంఘాలకు, పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఇటీవల జరిగినటువంటి కర్రగుట్ట ఆపరేషన్లపై సంచలనమైనటువంటి అంశాలను ఆ లేఖలో పేర్కొంది సిపిఐ మావోయిస్టు పార్టీ. కర్రగుట్ట ఆపరేషన్లో సుమారు 45 నుంచి 50 మంది జవాన్లను పిఎల్జిఏ సాయుధ బలగాలు మట్టుబెట్టినట్టు స్పష్టంగా పేర్కొంది సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ. 100 మంది జవాన్లకు గాయాలైనప్పటికీ కేవలం తమకు జరిగినటువంటి నష్టాలను మాత్రమే అటు భద్రతా బలగాలు బయటికి ప్రకటిస్తున్నాయి తప్ప వారికి జరిగినటువంటి నష్టాలను మాత్రం క్రాస్ ఫైరింగ్ పేరిట చూపించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి సిపిఐ మావోయిస్టు పార్టీ అనేక ఆరోపణలు, విమర్శలు కూడా చేసింది. ఆ లేఖలో చాలా క్లియర్ కట్ గా అనేక అంశాలను స్పష్టంగా పేర్కొంది. భూస్వామ్య వర్గ పోరాటాలకు తాము ఎప్పుడు మద్దతుగా ఉంటాం, భూస్వామ్య పోరాటాలకు తాము ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పి ఆ లేఖలు స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది మే 21న సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 3 కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, ఉదయ్, వివేక్ వంటి 3 కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి 16 మంది సభ్యులను తాము కోల్పోయామని, మొత్తంగా 366 మంది మావోయిస్టులను గడిచిన 12 నెలల కాలం తాము కోల్పోయినట్లు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అయితే ఇది కేవలం భద్రతా బలగాలు సాధించినటువంటి తాత్కాలిక విజయంగానే ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంటుంది. గెరిల్లా యుద్ధాలను, యుద్ధ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే శాశ్వతంగా విజయం సాధిస్తామని, ఖచ్చితంగా భారత్లో విజయం సాధించి తీరుతామని, అటు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజా సంఘాల మద్దతుతో ఐక్య ఉద్యమాలను, విప్లవోద్యమాలను బ్రతికించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలిపించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూనే చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని, అటువంటి సంఘాలకు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. అయితే ప్రధానంగా ఇటీవల విడుదల చేసినటువంటి లేఖలు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఎవరు నియామతులయ్యారు అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటి వరకు ఆ లేఖలో ప్రస్తుతం ఆ స్పష్టమైనటువంటి అంశాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అయితే పేర్కొనలేదు. కానీ ఖచ్చితత్వాన్ని, చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలని, అంశాలను చెప్పే ప్రయత్నం చేసింది. 10 పేజీల లేఖలో చాలా అనేకమైనటువంటి అంశాలను సిపిఐ మావోయిస్టు పార్టీ పేర్కొంది. వికసిత్ భారత్ పేరిట భారత్ను హిందుత్వ దేశంగా మార్చేందుకు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిసి సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటన్నింటినీ తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇకపోతే కేవలం 6 నెలలే మిగిలి ఉంది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా సమీపిస్తుంది. 2026 మార్చి కల్లా దేశంలో అంతర్గత శక్తులను తుదముట్టి చేస్తామని పరోక్షంగా మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా 6 నెలల్లో ఎన్ని ఆపరేషన్లు జరగాల్సినటువంటి అంశంపై కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు సమీక్షలు జరుపుకుంటున్నాయి. ఏ ఏరియాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సమావేశాలు, సమూహాలుగా తిరుగుతున్నారనే అంశంపై కూడా ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కూంబింగ్, సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అటు సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేటలు విడుదలైనటువంటి ఈ లేఖ ప్రస్తుతం అటు భద్రతా బలగాలకు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి రహస్య అంశాలను కూడా ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖలో అయితే స్పష్టంగా పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ఇది భద్రతా బలగాలు సాధించినటువంటి తాత్కాలిక విజయంగానే ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంటుంది. రాబోయే కాలంలో రిక్రూట్మెంట్ను మరింత ముమ్మరం చేస్తూ అటు పూర్తిగా భద్రతా బలగాల కార్యకలాపాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో పిఎల్జిఏ దళాలు, అదేవిధంగా మిలీషియా సభ్యులు, పార్టీ క్యాడర్ ఐక్యంగా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాలని చెప్పి కోరింది సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ. ఇదే నాయంద్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.